అండి, ఈసారి మేము టాలో మిషన్తో నాటు వేసాము. మాది ఎర్ర పొలము, చెలక భూమి. ఈ మిషన్తో నాటు చాలా బాగా వచ్చింది. మేము ముందు ఈ పొలాన్ని కల్టివేటర్ కొట్టి జన్ములు చల్లాము. జన్ములు చల్లిన నెల రోజుల తర్వాత రోటివేటర్ కొట్టాము. కరిగేట్ అయిన తర్వాత నారుని ఒక ప్లాస్టిక్ పేపర్ పైన పోసాము. 1 ఎకరాకు 100 ట్రేలు అవసరం అన్నారు వాళ్ళు. 12 కిలోల వడ్లు పట్టినాయి మాకు 1 ఎకరాకి. ఒక్క ఫ్రేమ్కి అడ్డం పొడవు 11-23 ఇంచులు ఉన్నది. మేము RNR 15048 సన్న వడ్లను పోసాము. ముందుగా వడ్లను 24 గంటలు నానబెట్టి తర్వాత పేపర్ పైన పొలంలో వేసాము. మేము 19వ రోజు నాటు వేసినాము. నారును పందులు 1 రోజు రాత్రి తొక్కినాయి, అందుకే అలా మధ్యలో ఎక్కువగా పెరిగింది. పందులు తొక్కినందుకు కింద పేపరు చినిగిపోయింది కాబట్టి అట్లా అయ్యింది. అది నాటు వేసేటప్పుడు అట్లే షీట్ని మిషన్లో పెట్టినట్లయితే నాటు గ్యాపులుగా వస్తుంది. మేము నారుని సుడోమోనాస్లో ముంచి తర్వాత మిషన్లో వేసాము. నారు 6 లైన్లు వస్తుంది. చాలా బాగా అనిపించింది ఈ మిషన్తో నాటు వేయడం మాకు. మేము నారుని ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇక్కడ పెట్టాల్సింది. ఇద్దరు నారు అందించడానికి అయితే సరిపోతారు. లేబర్తో నాటు వేసేదానికన్నా మిషన్తో నాటు చాలా బాగుంది.
మేము నాటు వేసిన రోజు వర్షం బాగా పడింది. నీళ్లు మడి నిండా నిండినాయి. అయినా నారు పైకి లేవలేదు. ముందు ట్రాక్టర్ను కరిగెటగొట్టిన తర్వాత నీళ్లు మొత్తం తీసేయాలి. ఒకరోజు ఆరబెట్టాలి. నాటు వేసే రోజు కొంచెం సన్నగా నీళ్లు వదిలి నాటు వేయాలి. ఇలా వచ్చింది మిషన్తో నాటు. చాలా బాగా అనిపించింది మాకు.